शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమత్ మన ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 128వ రోజు ప్రవచనం 137 శ్వాసం కాళహస్తీశ్వరం 137. ఎవరికైనా మనం ఎక్కడ ఆపేమన్నా గుర్తుందా? వాడు అదేదో సినిమాలో ఒక మాట అంటాడు, నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామండి అంటే సార్ యాక్చువల్లీ నిన్న కొంతవరకు చెప్పుకున్నామండి. వాళ్ళని అడుగుతాడు, నేను ఏంటండి ఎప్పుడు నన్ను అడుగుతారు, వాళ్ళని అడగచ్చుగా. అప్పుడు అందులో ఉన్న ఒక అమ్మాయి అంటుంది, ఎందుకు సార్ వాడు అసలు క్లాస్కే రాడు, వాడిని ఎందుకు అడుగుతారు మీరు అని బ్యాలెన్స్ షీట్ గురించి చెప్తూ. అదే సినిమా పేరు నాకు గుర్తులేదు, అది ఎంఎస్ నారాయణ అనుకుంటా. ఎంఎస్ నారాయణ ఏమో నువ్వు నేనుటండి సినిమా. ఎంఎస్ నారాయణ ఏమో లెక్చరరు, ఎంఎస్ నారాయణ లేదా బ్రహ్మానంద లెక్చరర్ అనుకుంటా. వీడు వీళ్ళున్నారే ఎవరు, మన నేరేళ్ళ వేణుమాధవ్, వాడు వేణుమాధవ్ స్టూడెంట్ అంట. వేణుమాధవ్ ఉన్న వీడు మహేష్ బాబు స్టూడెంట్స్ అనుకుని అనుకుంటా. అంతేనా? అంతే. కొంతవరకు చెప్తున్నా అంటే కొంతవరకు చెప్తున్నాను. అయ్యా మహాదేవ్ ఇక్కడ కూర్చోండి.
సరే, నాకే గుర్తుంది కొంతవరకు. అది ఒక పద్యం నేను చెప్పానని నాకు గుర్తుంది, చెప్పలేదని మా బ్రహ్మానందనానికి గుర్తుంది. అదే అది ఏమిటంటే, ఔషధము, కొన్ని ఔషధాలు పూసుకునే ఉంటాయి, కొన్ని ఔషధాలు తీసుకునే ఉంటాయి, కొన్ని ఔషధములు ద్రావకములుగా ఉంటాయి. అలాగే ఈ కందప్ప ఔషధము, ఆ పండు వెన్నెల ఔషధముగా పనిచేసింది అని నేను చెప్పినట్టే నాకు గుర్తు. మీకు కూడా ఎవరికైనా ఏమన్నా గుర్తుందా? వాళ్ళు అదే సినిమాలో, ఇందాక మనం చెప్పుకున్న సినిమాలో చెప్పిన మీకు గుర్తు రాదు కానీ మాకేం గుర్తుంటుందండి అంటారా? సరే, కానీ సరే, మీ మౌనానికి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ సరే, మొత్తానికి అది చెప్పారనే భావించి అది చెప్పాను. ఆ తర్వాత దాని నుంచి వెళ్తున్నాను. మహాదేవ మహాదేవ మహాదేవ. మొత్తానికి ఆ రాత్రి ఇన్ని పద్యాలు ఎందుకు వేసాడు తెలిసే? ఏదో వర్ణన చేయడానికి కాదు, గడవట్లా. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడన్నా ఎవరికోసం వెయిట్ చేస్తున్నాం అనుకో, చూసి ఒక గంట అయిపోయింటుందని మనం చూస్తాం, తర్వాత చూస్తే 10 నిమిషాలు, 10 నిమిషాలైనా. ఒక్కొక్కసారి కాలం గడవదు, అది మనకు అనిపిస్తుంది కాలం ఇప్పుడు దాని స్పీడ్లోనే అదే వెళ్తుంది. ఒక్కోసారి గంట 10 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది అప్పుడే మీరు వచ్చి అనుకుంటా. అలా సరే, మొత్తానికి ఆ రాత్రి గడిపారండి వీళ్ళిద్దరు. ఎవరు? మన పాము, మన ఏను. ఇద్దరు రగిలిపోతున్నారండి. ఎలా రగిలిపోతున్నారంటే అసలు వాళ్ళ ఇండివిజువల్ గా వర్ణించారు. ఇప్పుడు మనం కొంత మహాదేవ 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 చెప్పండి. ఉత్పలమాలపతి. అప్పుడు పాము ఏనుగు మహావ్రత విఘ్న విషాద వేదన. మహావ్రత విఘ్న విషాద వేదన జింపచాడు. వాళ్ళ యొక్క వ్రతం మహావ్రతం, అంటే గొప్పదైనటువంటి వ్రతం. ఆ వ్రతానికి విఘ్నం కలిగింది, ఇద్దరి వ్రతాలకి. ఆ విఘ్నం వల్ల వాళ్ళకి విషాదం పుట్టింది. సరే, అంటే వాళ్ళ డబ్బులు పోయినాయి, దీనికోసం ఏడిస్తే భగవంతుడు ఎందుకు కనిపిస్తాడండి? వాడి కోసం ఏడిస్తే వాడు కనిపిస్తాడు. మహావ్రత విఘ్న విషాద వేదన, ఆ దాంట్లోంచి వేదన పుట్టి, వ్రత విఘ్నము నుంచి పుట్టిన వేదన యాగమి పుట్టి ముప్పిరిగొన్న చింత. చింత ఏంటంటే ముప్పిరిగొన్ని అంటే చింత, బాధ, అది ఒక ఆకారము దాల్చింది. ఆ ముప్పిరిగొన్న చింత కనుమూయ నెరుంగక. రాత్రి వాళ్ళు అసలు నిద్ర కన్ను ముయ్యలేదు, కన్ను ముయ్యలేదు. వాళ్ళు కన్ను ముయ్యలేదంటే నిద్రపోలేదు అని, కళ్ళు ముయ్యలేదండి. అంటే కన్ను ముయ్యలేదంటే వాడు కన్ను ముయ్యలేదంటే నిద్రపోలేదు అన్నమాట. ఒక క్షణం కూడా నిద్రపోలే వీళ్ళిద్దరు కూడా. మర్నాడు ఏం జరుగుతుంది తేల్చేసుకుందాం అనుకున్నారు ఇద్దరు. తేల్చవతల పారేయాలి ఇద్దరు విషయాలు ఏమిటో. అయితే వ్రత విఘ్నకారకుణ్ణి అంతం చేయాలి, లేదా వాళ్ళు అంతమైపోవాలి. అలా నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న వేదనతో వాళ్ళకిద్దరికి నిద్ర పట్ట. కన్ను మూయ నిరుంగక అసలు నిద్రపోవటం మర్చిపోయి నిమ్మనంబులో నెప్పుడు తెల్లవారును సహింపరాని విరోధం వన్హి. అది మనములో వాళ్ళ మనస్సులో ఇప్పుడు తెల్లవారిపోతున్నారు. అలాగే వాళ్ళ మనస్సులో సహింపరాని విరోధవన్హి ఏ చొప్పున అనుచును తమలో తలపోయుచుండగా. వాళ్ళు తలపోస్తున్నారు. వాళ్ళలో పుట్టినటువంటి విరోధం అనేటువంటి అగ్ని ఎలా చల్లార్చాలి దీన్ని? ఈ వ్రత హంతకులు, వ్రత విఘ్నకారకుని ఎలా మట్టు పెట్టాలి? ఈ వ్రత విఘ్నకారకుడి మతం ఎలా అణచాలి ఉన్నటువంటి ఆలోచనలతో ఇంకా తెల్లవారలేదు. తెల్లవారిన తర్వాత ఈ వ్రత విఘ్నకారకుణ్ణి
విరోధం వల్ల కలిగినటువంటి అగ్నిని ఎలా చల్లార్చాలి అనుకుంటూ ఉండంగా ఇగో చల్లారిపోయాడు. ఇందులో విశేషాలు ఏం లేవు కమ్మా, బాగా చెప్పాము. నిర్నిద్ర పూర్వాద్రినీప. ఇప్పుడు సూర్యోదయం గురించి వర్ణిస్తున్నా. సూర్యోదయం ఇప్పుడు చూడండి, చంద్రోదయం ఇన్ని పద్యాలు రాశారు, కానీ సూర్యోదయానికి ఒకటే పద్యం రాశారు. ఎందుకో తెలుసా? వీళ్ళకి కాలం గడవల రాత్రిపూట, పగలు పక్కన లేచేసారు. అందుకే సూర్యోదయానికి ఒకటే పద్యం, పెద్ద పద్యం రాశారు. నిర్నిద్ర పూర్వాద్రి నీప ప్రసూనాభిరామాంబురాసి. నీప ప్రసూనాభి నీరుతన ప్రసూనాభిరామ నీత ప్రసూనాంబురాసి ప్రసూనాభిరామాంబురాసి తరంగమనగా. అది ఎలా ఉందంటే నిర్నిద్ర అంటే నిద్ర లేనితనం, అంటే బాగా వికసించినటువంటి. అది ఎలా ఉంది? పూర్వాద్రి అంటే తూర్పు కొండ అనేటువంటి సముద్రం మీద లేచినటువంటి ఒక కెరటం. అయితే ఈ కెరటం ఎటువంటి కెరటం? ఎర్రటి కెరటం. ఏమి కెరటం ఇది? నీప ప్రసూన. నీపము అంటే మంకెన పువ్వు. మంకెన పువ్వు అంటే ఇది ఎర్రగా ఉంటుంది. పూర్వపు కొండ, తూర్పు కొండ అనేటువంటి సముద్రము మీద పైకి లేచినటువంటి ఒక మంకెన పువ్వు, ఒక మంకెన సముద్రము లాగా, ఎర్రటి కెరటం లాగా. ఇప్పుడు తూర్పు కొండ నీలంగా ఉంటుంది, అప్పటి వరకు నీలంగా ఉంటుంది కదా. ఈయన ఎర్రగా ఉన్నాడు, ఎర్రటి కెరటము లాగా. తర్వాత ప్రసూన అంటే నీప ప్రసూనము అంటే మంకెన పువ్వు. అభిరామాంబురాసి, అభిరామం అంటే చాలా అందమైనటువంటి. అంబురాసి, అంబురాసి అంటే సముద్రం. తరంగమనగా తరంగములాగా ఉంది, కెరటం లాగా ఉంది, ఎర్రటి కెరటం. నీల పూర్వాద్రి మీద ఎర్రటి కెరటమనగా. అబ్బా, ఇక్కడ ఏం రాశాండి ఈ పని? భాను పిల్ల గభస్తి. భానుడు అనేటువంటి అంటే సూర్యుడు అనేటువంటి ఒక పిల్లడు అంటే ఇది ఒక జాతి, ఇది ఒక మన ఆటవికులు. పిల్లులు, ఆటవికులు, నిషాదులు, పులిందులు, వీళ్ళందరూ ఒక ఆటవిక జాతి. భాను భిల్ల గభస్తి. గభస్తి అంటే సూర్యుడు. గాను భిల్ల గభస్తి భగ్న తమోచ్చ భల్లా. చూడండి, భగ్న ఈ భానుడు అనేటువంటి ఒక భిల్లుడు అంటే ఒక ఆటవికుడు. తమోచ్చభిల్ల, తమ అంటే చీకటి. అచ్చభిల్ల, అచ్చభిల్లము అంటే ఎలుగుబంటి. భల్లూకం. అచ్చభల్ల అంటే ఎలుగుబంటి లేదా భల్లూకం. పిల్ల అంటే అది ఆటవికం. అచ్చభల్లము అంటే ఇది ఎలుగుబంటు లేదా భల్లూకం. ఈ అచ్చభల్ల ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. చీకటి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ భిల్లు ఏం చేస్తాడు? ఎలుగుబంటుని చీలుస్తాడు. అంటే నల్లగా ఉండేటువంటి ఎలుగుబంటుని చీల్చేటప్పటికి ఎర్రటి నెత్తురు పైకి వస్తుంది. ఇక్కడ ఈ భానుడు అనేటువంటి భిల్లుడు ఆటవికుడు చీకటి అనేటువంటి ఈ ఎలుగుబంటుని చీల్చాడు. అప్పుడు ఎరుపుదనం పుట్టింది. నిర్యద్రక్క పంకమనగా దాని నుంచి వచ్చినటువంటి నిర్యద్రక్త రక్త పంకమనగా రక్తము నుంచి వచ్చింది. రక్తముతో
తడిసినటువంటి పంకము మట్టి బురదానక అంటే ఆ మాంసం కూడా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు బిల్లు వాడు కొట్టాడు, ఒక రక్తం బయటకు, రక్తంతో పాటు మాంసం బయటకు వస్తుందిగా. నిర్యత్ రక్త పంకమనగా రక్త పంకము అంటే ఈ పానువటువంటి పిల్లుడు చీకటి అనేటువంటి ఈ భల్లూకాన్ని చీల్చేటప్పటికి రక్తంతో నిండినటువంటి ఒక ముద్ద. మీకు గుర్తుందా లేదో, చూసావా? చేస్తారు కాదు, కళ్ళెట్టు చూడు, సూర్యుడు ఎలా ఉన్నాడు, రక్తపు ముద్దలాగా లేడు, ఆకాశంలో మర్రైనట్లేదు అంటాడు. అలా అన్నమాట. ఒక రక్తముతో తడిసినటువంటి మాంసపు ముద్దలాగా ఎర్రగా రక్తపు ముద్ద. మరి ఏం రక్తం అయ్యా? దమస్సు, చీకటి అనేటువంటి భల్లూకముని ఈయన చీల్చేశాడు. ఎవరయ్యా చీల్చింది? భాను, సూర్యుడు అనేటువంటి ఒక ఆటవికుడు లాగా ఆ ఎర్రటి రక్తపు ముద్దలాగా ఉంది. అంటే కొంచెం పెరుగుతున్నాం, ఇంకా పూర్తిగా సూర్యుడు కాల. రజనీ సుధాకర, ఇది ఇంకోటి. రజని ఇది స్త్రీలింగం, సుధాకర పుంలింగం. వీళ్ళిద్దరు రాత్రిపూట ఏం చేస్తారు? ఏదో చేయాలి, అదే చేశారు. వీళ్ళకి తెల్లారింది కానీ కామన్ తీరలా. తెల్లారింది మరి ఇది మాత్రం తీరలా. వాళ్ళ ఇద్దరిని తీరని కామములాగా, కామం కూడా ఎర్రగా ఉంటుంది. రజనీ సుధాకర రతి వియోగ, అది రతి వియోగము. రతి వియోగం అయిపోయింది, తెల్లారిపోయింది కాబట్టి వియోగం అయిపోయింది. రాత్రిలా గడిపారు కనుక కదలేదు, తీరని కామన్ లాగా. నిదాన కామ నిదాన కామ ప్రతాపాగ్ని కామమన అంటే ఆ తీరని కామమునకు నిదానము అంటే ఆలయము, ఇల్లు, అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్. నిదాన కామ ప్రతాపాగ్ని ధామమనగా అంటే కామముక ఇల్లు, ధామము అంటే ఇల్లు. ఆ తీరని కామమునకు కామ ప్రతాపాగ్ని, ప్రతాపం అనేటువంటి అగ్నికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా. ఇది రతి వియోగం. ఎవరెవరికి? రజని అంటే రాత్రి అనే స్త్రీకి, సుధాకర చంద్రుడు అనేటువంటి వీళ్ళిద్దరికి రతి వియోగం జరిగింది. రతి వియోగం జరిగిన వాళ్ళిద్దరి మధ్య పుట్టినటువంటి కామ ప్రతాపాగ్ని ధామమనగా. తర్వాత సంధ్యాది దేవత, సంధ్యాది దేవత చారుపీఠ ప్రోత. సంధ్య అనేటువంటి ఒక దేవత యొక్క చారు, చాలా అందమైనటువంటి పీఠం, ఆవిడ కూర్చుంది. ప్రోత అంటే బాగా సంధ్యాది దేవత చారుపీఠ ప్రోత అంటే పొదగబడినటువంటి. ఇప్పుడు కూర్చున్న ఆసనం ఎలా ఉందంటే సంధ్యాది దేవత పద్మరాగ ప్రభాపటలము, పద్మరాగముల చేత పొదగబడినటువంటి, పద్మరాగమణుల సమూహము చేత పొదగబడినటువంటి ఒక మంచి ఆసనం మీద సంధ్యాది దేవత కూర్చుంది. అలా కూర్చుంది. ఏది? పద్మరాగమణుల పీఠం మీద కూర్చున్నటువంటి ఒక ఆసనం లాగా ఉన్నాడు ఆ సూర్యుడు అక్కడ. అంత ఎర్రగా ఉన్నాడు. ఇవన్నీ ఎరుపే. మంకెన పువ్వు ఎరుపు, తర్వాత ఈ రక్తము ఎరుపు, కామ ప్రతాపాగ్ని ఎరుపు, వీడు కూర్చున్న ఆసనం ఎరుపు. అలా సూర్యుడు భానుదయం అయింది, సూర్యోదయం అయింది. కాల రసవాది, ఇంకోటి చెప్తున్నారు ఆకలి. కాలరసవాది బ్రహ్మాండ గోళమెల్లన్ చిత్రబుద్ధి సువర్ణంబు సేయదలచి. కాలము అనేటువంటి ఒక రసవాది. ఈయన రసవాది అని ఎవరిని అంటారంటే
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడ రసం అంటే పాదరసం, వాళ్ళు ఆ ఒక పాదరసాన్ని వాళ్ళ చేతితోనూ, వాళ్ళ చేతిలో ఏదో ఒక వేరు ఉంటుంది, ఆ వేరుని ఈ పాదరసానికి తగిలిస్తారు, వెంటనే అది సువర్ణం అయిపోతుంది. ఈ కాలం అనేటువంటి ఒక ఒక మాంత్రికుడు అనుకోండి, ఒక వైద్యుడు అనుకోండి, ఈయన రసవాది అని పిలుస్తారు. ఈ కాలం అనేటువంటి రసవాది బ్రహ్మాండ గోళం అంట. ఈ ప్రపంచము, ఈ బ్రహ్మాండము యొక్క గోళము, ఈ భూగోళాన్నంతా కూడా ఒక చిత్రముగా, ఏమి అసలు ఉత్ప్రేక్ష అండి, చిత్రబుద్ధి అంటే ఆయనకు బుద్ధి. అసలు మొత్తం ఈ భూమినంతా బంగారం చేస్తే ఎలా ఉంటుందటో అనుకున్నాడు. అనుకునేది తడవడగా ఆయన ఏం చేశాడు, చేతిలో అది పట్టుకొచ్చేసాడు. కాబట్టి సువర్ణముగా చేయదలంచి, ఇది చిత్రమైన కదండి. ఏదో అతను పట్టుకున్నది కొంచెం బదరసం, కొంచెం సువర్ణం చేశాడంటే అది ఓకే. కానీ అసలు మొత్తం ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని మొత్తం సువర్ణమయంగా చేద్దామని అనుకున్నాడు. కాలం అనేటువంటి రసవేది అనుకున్నదే తడవుగా ఆయన ఏం చేశాడు, వచ్చేశాడు. వచ్చి ద్యుమణి అంటే సూర్యుడు, ద్యుమణి శిఖ, ద్యుమణి శిఖి అంటే అగ్ని, సూర్యుడు అనేటువంటి అగ్ని మీద చల్లి అట్ట ఆయన. సింధూర రాశి అంటే సింధూరము ఎర్రగా ఉంటుంది. ఈ సూర్యుడు అనేటువంటి శిఖి అగ్ని మీద ఆయన సింధూరం చల్లాడు. చల్లేటప్పటికి ఏం జరిగింది, ఈ సూర్యకిరణాలు తాకిన ప్రదేశం మొత్తం అంతా కూడా బంగారం అయింది. ఎవరు చల్లాడు ఇంతకీ, కాలం అనేటువంటి రసవేది. ఎందుకు చల్లాడు, అది ఈయన కిరణాల మీద చల్లేటప్పటికి ఆ కిరణము తాకిన ప్రతి ప్రదేశము సువర్ణమయం అయిపోతుంది, బంగారమయం. సువర్ణం తాకిన ప్రతి ప్రదేశము బంగారమయం అయిపోతుంది. ఒప్పారే అరుణ సోణాంశ, అరుణ అంటే ఎరుపు, సోణ అంటే సూర్యుడు. సూర్యకిరణములు అలా వచ్చాయి. చూసారు, నీల 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 పూర్వాద్రి అంటే పూర్వాద్రి అనేటువంటి, అప్పటి వరకు ఆకాశం నీలంగా ఉంది. ఆ నీలం అనేటువంటి పూర్వాద్రి అనేటువంటి నీల సముద్రం మీద ఎగిచినటువంటి ఎర్రటి కెరటములాగా, తర్వాత సూర్యుడు అనేటువంటి ఒక పిల్లుడు, ఒక అటవికుడు, తమో అనేటువంటి ఒక అచ్చభల్ల అంటే ఒక ఎలుగు బంటిని చీల్చటం వల్ల ఆ ఎలుగు బంటి శరీరము నుంచి బయటపడినటువంటి రక్తంతో తడిసినట్టు ఒక ఎర్రటి మాంసపు ముద్దలాగా రజని సుధాకరులు వీళ్ళిద్దరూ రాత్రంతా రతి సెలిపి, ఆ రతి కోరిక తీరక సూర్యుడు వచ్చేటప్పటికి ఆ వియోగం వల్ల కలిగినటువంటి కామ ప్రతాపాగ్నికి అమ్మములాగా సంధ్య అనేటువంటి ఒక దేవత తను తపస్సు చేసుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి పద్మరాగమణులతో కూర్చున్నటువంటి ఒక మంచి ఆసనములాగా ఎర్రటి కాలం అనేటువంటి ఒక రసవేది ఈ ప్రపంచాన్ని మొత్తం సువర్ణమయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సూర్యుడు అనేటువంటి అగ్ని మీద ఒక మంత్రం చల్లాడు, సింధూరం చల్లాడు. సింధూరం ఎర్రగా ఉంటుంది. ఆ సింధూరము చల్లబడేటప్పటికి ఆ సూర్యకిరణాలు కూడా ఎర్రబడ్డాయి, బంగారు ఉంటాయిగా. హిరణ్యరేత అని కదా ఆయనకి పేరు. ఆ హిరణ్యముదైపోయింది. అవి ఇక్కడికి వచ్చి ఇలా అనగా ఆ సూర్యుడు ఉదయించెను. ఇంకొక పద్యం చెప్పుకుని మనం రామచరితమానస చెప్పాము. ఎన్నోదమ్మ పద్యం? 139వ పద్యం అండి. 139 చెప్పాము. పన్నగంబు గజం చలమున బలమున. ఆ పన్నగము అంటే పాము, గజం చలమున. చలం అంటే కదలని ప్రయత్నం. ఈసారి
చలమని ఇవాళ తేల్చేయాలి విషయం. అంటే బలము, వాటి బలం ఏమిటో నిరూపించుకోవాలి. చలము బలమున పోరుటెట్లో శివుని అసలు ఈ పండగ ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఇంకో మనిషి ఎలా కొట్లాడుతాడో మనకు తెలుసు. వాడు ఇలా అంటాడు, వీడు ఇలా అంటాడు, వీడు ఇలా అంటాడు. ఒక పొట్టేలు కొట్టుకుంటాయి. ఎట్లా కొట్టుకుంటారు మీరు చూసారు ఎప్పుడైనా? పొట్టేలు కొట్టుకుంటాయి, తలకాయ రెండు ఇలా ఉంచి ఇలా పట్టుమని కొట్టుకుంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇట్లా కొట్టుకుంటాయి, మళ్ళీ వెనుక. అలాగే పాము ముంగీస, ఈ పాము ఏం చూస్తే ఇలా పైకి వెళ్తుంది, ముంగీస వచ్చి దాని కంఠం పట్టుకుంటుంది. ఆ కంఠం అందకుండా పాము ఇలా పైకి లేచి దాన్ని కాటేయాలని చూస్తుంది. అలాగే సింహము గజము ఇది ఎగిరి దాని మత్తేభం మీద కొట్టి దాన్ని కూడా ఇలా ఒక్కొక్క దానికి ఒక పద్ధతి. కానీ పాము ఎరుగు అసలు ఎలా కొట్లాడతాయని? ఎందుకని ఇదేమో ఒకటి పాకేది, ఒకటి నరికేది. అసలు ఇవి ఎలా కొట్లాడతాయి? ఇది చలముతో బలముతో ప్రయత్నం వదలకండి. అది చూడాలని ఉంది ఒక ఆయనకి. ఇవి అసలు ఇవి ఎలా కొట్లాడతాయి? ఎందుకంటే వాళ్ళ కొట్లాడటం ఖాయం. వాళ్ళు నిర్ణయించుకున్నా కదా, అయితే వాడిని చంపేయాలి, లేదా అవి చచ్చిపోవాలి. ఇంత పూర్వం ఎప్పుడు పాము ఏనుగు కొట్లాడినట్టు లేదు మనకి. ఏదో పాము ముంగీస, సింహము గజము, ఇంకోటి కొట్లాడినవి ఉన్నాయి. కానీ ఇవి ఇక్కడ ఎట్లా కొట్లాడినవి? లేదా ఒకే జాతికి జరిగినవి రెండు ఉన్నాయనుకో, కొట్లాడే పద్ధతులు ఉన్నాయి. మరి ఇవి ఎట్లా పోని? అసలు ఇవి కొట్లాడినాయి. ఈ రెండు శివుణ్ణి ఎలా పొందుతాయి? అసలు ఇవి ఎలా వాటి కొట్లాట సాగిస్తాయి? కొట్లాట సాగించిన ఇవి ఎలా శివుణ్ణి పొందుతాయి? చూడవలయునను చూసి తీరాలరా ఇది అనుకుంటూ వేడుకతో వచ్చు కరణినంత తోచే కర్మ సాక్షి, సర్వకర్మ సాక్షి. అన్నిటినీ ఆయన చూస్తూ ఉంటాడు సాక్షిభూతంగా. ఆయన కర్మసాక్షి, ఆయనకి చాలా వేడుక పుట్టింది. అసలు ఇవి ఎలా కొట్లాడతాయి? ఈ కొట్లాడిని శివుణ్ణి ఎలా పొందుతాయి అనేటువంటి వేడుకతో చూడాలని ఆయన వచ్చి అది సంగతి. ఇక్కడికి మనం 139 పద్యాలు చెప్పుకున్నాం, 140 చెప్పుకుని ఆపేద్దాం. చెప్పాం అంతా అయిపోయింది కాబట్టి ఇంకొకటి 141 కూడా అయిపోతాం. అప్పుడు 4 నోట్ 5 నోట్ 6 అయిపోతుంది. చెప్పమ్మా. ఉత్పలమాల పద్యం. భానుడు పూర్వ పర్వతముపై ఉదయించక మున్నెలి. భానుడు సూర్యోదుడు ఆ పూర్వ పర్వతము అంటే తూర్పు అనేటువంటి కొండ పర్వతం మీద ఉదయించకపోవడమే ఇవి లేచాయి. ఈ లేచి అనే మాటకి చాలా అర్థం. అంటే నిద్ర నుంచి లేచాయా? ఇంతకు పూర్వం అసలు నిద్రపోలేదన్నాడు. అవి లేచి అంటే అప్పటి వరకు అవి ఏం చేశాయంటే పడుకోలేదు, అంటే నిద్రపోలేదు. ఆ మంచం మీదో వాళ్ళ పడుకు మీదో ఊరికే అలా ఒదిగి ఉన్నాయి. ఇప్పుడు లేచాయి. ఒక్కసారి ఆ పైన ఉన్నటువంటి ఇవి దులుపుకున్నాయి. అంటే ఉద్యుక్తులయ్యాయి అన్నమాట. లేదు, ఇక్కడ లేచి అన్నదానికి ఉద్యుక్తులైనాయి. అందుకని నిద్ర లేచి అని చెప్పడానికి వీల్లేదు. దాన్ని ఉద్యుక్తులైనాయి. ఎక్కడికి వెళ్ళటం? అప్పటి కాళహస్తి అని పేరు లేదు వాడికి. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి తన పూజ ఉందా లేదా చూసుకోవాలి. ఉంటే సరే, లేకపోతే సరి చెయ్యాలి అన్న ఉద్దేశంతో అవి లేచాయి. రెండు నిద్ర లేచాయి. లేచి కుంభీనస వల్లభుండు. కుంభీనసము అంటే పాము, వాటి వల్లభుడు. ఆ పాముల్లో శ్రేష్టమైన కాళమని పేరు కలిగినటువంటి ఆ కాళము, ఆ ఈ పాము మది పేర్చిన రోష భరమన, మనస్సులో ఉన్నటువంటి రోషం, కోపం అనేటువంటి ఆ బరువుతో నిజస్థానము నిర్గమించే, అంటే తన పాతాళ లోకం నుంచి నిర్గమించి వదిలి పగ చంపగవచ్చు కటారు కాని చందాన. వాడికి ఎలా వచ్చాడు? పగ చంపగవచ్చు.
పగ చంపగవచ్చు పగ చంపగవచ్చు కఠారి కాని చంద్రం కఠారు కాని ఆయన ఎలా ఉన్నంటే పగని చంపాలి. దేన్ని చంపాలనుకోండి? పగని చంపాలనుకుంటు తనలో ఉన్నటువంటి పగ ప్రతీకారాన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి కఠారు కాని అంటే ఈ కఠారు కాని అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కత్తి తీసుకుని ఆ మనిషిని ఇట్లా మెడ మీద నరికేస్తారు. వాడిని కఠారు అంటారు. వాడి పని అది. అంటే ఒక్క మాటలు అంటే ఇప్పుడు మన పుస్తకాల్లో ఊరి తీసేవారు వాడికి నిజానికి పెద్ద పగ ఉండదు వాడికి. వాళ్ళు అందుకే ఊరి తీసేవాడిని మీరు ఎప్పుడన్నా డైలాగ్ విన్నారో లేదో నాకు తెలియదు కానీ, ఓ వ్యక్తి నీ మీద నాకు ప్రత్యేకమైనటువంటి కోపము కానీ ద్వేషము కానీ లేదు, నేను నా పని నేను చేస్తున్నాను, నన్ను నీవు క్షమించుగాక అని వాడికించి ఇలా లాగుతాడు. వాడిని ఎక్కించేసి ఇట్లా పని లాగేస్తాడు. ఈ కఠారు ఖాన్ ఇక్కడ కఠారు అంటే ఇక్కడ కత్తి తీసుకుని పగ తీర్చుకోవాలని వచ్చేటువంటి ఒక కఠారు లాగా, అంటే వాళ్ళ నిర్ణయం అయిపోవాలి. మళ్ళీ మర్నాటికి నో పోస్ట్ పోన్మెంట్. కఠారు కానిది మహేశ్వరం గదిసి వచ్చేసాడు ఆయన. ఎవరు? పాము వచ్చేసింది. ఆ మహేశ్వరుణ్ణి మహాదేవుడి దగ్గరికి వచ్చాడు. చాలా బాధపడ్డాడు. మహేశ్వరుని గదిసి తాను నరించిన పూజలేమికి ఆ క్రితం రోజు తను చేసినటువంటి మాణిక్యాలతో చేసిన పూజలు లేకపోయేటప్పటికీ ఏం జరిగిందో రేపు అది సంగతి. దాదాపు మనం క్లైమాక్స్ ఏం వచ్చేస్తున్నామండి. 141 పద్యం వరకు చెప్పుకోను, రేపు కొంతవరకు చెప్పుకోను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఏదేమైనప్పటికీ బహుశా ఈ సంవత్సరాంతంలో ఈ శ్రీకాళహస్తి పేరు వచ్చేసింది. శ్రీ ఆల్రెడీ వచ్చేసింది కదా, వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను. మహాదేవ్ రామచరిత మానసులో కూడా ఈయన ఇటు అయోధ్యకు వచ్చేసాడు. అక్కడ వాళ్ళు సుఖంగా ఉన్నారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శుభం. అయోధ్యకు సుమంత్రుని మేము మొన్న అరుణాచలం వెళ్ళాం. మహాదేవుడి దయ వల్ల నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా నా చేత 3 ప్రదక్షిణాలు చేయించారు. బాగా జ్యోతి దర్శనం కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ అయింది. వారి దయ వల్ల నాకు కూడా కొంతవరకు అయింది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి ఏం భయం చెప్పండి. फिरहु निषाद प्रभु ही पहुँचाई सचिव सहित रथ देखसी आई मंत्री विकल विलोक विषाद कही ना जाई जस भयउ विषाद राम राम सिय लखन पुकारे परेवु धरणी तल व्याकुल भारी देखी दखिना दिसि हय किहि नाही इहि नाही जन बिनु पंका विहग अकुलाही శ్రీరామచంద్రుని నుండి సెలవు తీసుకొని శ్రీరామచంద్రుడి నుంచి నిషాదరాజు గృహోన్ముఖుడై తిరిగి వచ్చుచు శృంగబేరపురము కడ గంగా తీరమున సుమంత్రుని అతని రథమును గుర్రములను చూచెను. ఈ నిషాదరాజు వచ్చాడు కదా, దూరం వచ్చాడు. ఆ శృంగబేరపురంలో సుమంత్రుడిని అతని రథాన్ని అతని గుర్రాలని చూశాడు. వ్యాకులుడైనటువంటి ఆ సుమంత్రుడైన మంత్రిని చూసి ఈ సుమంత్రుడు వెళ్ళా పాపం. ఎందుకంటే ఎలాగైనా ఈ గుహుడు మళ్ళీ ఏమన్నా తీసుకొస్తాడేమో అని కొంచెం ఆశ ఉంది. సుమంత్రుడు హా రామ హా సీత హా లక్ష్మణ నిరోధించు వ్యాకులత చెంది
నేలపై పడిపోయాను. చూస్తున్నాడు పాపం సుమంతుడు, ఏమి రామా హా రామ హా సీత హా లక్ష్మణ అనుకుంటూ నేల మీద పడిపోయాడు. ఇక్కడ గుహుడు ఒక్కడిని చూసేటప్పుడు రథమునకు కట్టిన గుర్రమును రాముడు వెళ్ళిన దక్షిణ దిశకు మరలి సకిలించుచుండెను. అది ఆ గుర్రాలు కూడా రాముడు వెళ్ళిన దక్షిణ దిశగా వెళ్ళాడు. అవి పాపం అటువైపు నుంచే సకిలిస్తుంది. అవి కూడా వాటి భాషలో రామా 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 అనుకుంటున్నాయి. వాటి స్థితి రెక్కలు విరిగిన పక్షుల వలె. వాటి స్థితి ఇలా ఉంది, రెక్కలు విరిగిన పక్షిలాగా. దోహ నహి తృణ నహి తృణ చరహిన చరహిన పియై జలు మోచై లోచన్ భారీ వ్యాకుల్ భయే నిషాద సబ్ రఘువర్ భాజీ నిహారి. ఆ గుర్రములను గడ్డిని మేయుట లేదు. ఆ గుర్రములు గడ్డిని వేయట్లేదు, నీళ్లు తాగట్లేదు, దిగులుతో కన్నీరు నిషాదులందరూ వాటిని చూసి నిషాదులందరూ జంతువులు కూడా రామ వియోగాన్ని భరించలేకపోతుంది. धरि धीरज तब कहे निषादु अब सुमंत्र परिहरहु विषादु तुमः पंडिता परमारथ ज्ञाता दरहु धीर लखि विमुख विधाता विविध कथा कही मृदुबानी रद भय बैठारे बरबस आनी शोक शिथिला रघु सकैना हाकी रघुवर विरह पीर उर भाकी चरफराही मग चलहिना घोरे वन मृगा मनहु आनी रथ जोरे अड़क परही फिरी हेरही पीछे राम वियोगा विकल दुख तीचे जो कह राम लखन वै दे हिकरी हित हेरही तेहि बाजी विरह गति कही किमि जाति बिनु बनि फनिका विकर जही बाती ధైర్యం వహించి నిషాదరాజు ఇట్లా పలికాడు. ధైర్యం వహించి నిషాదరాజు ఇలా పలికాడు. ఏమన్నాడంటే సుమంత్ర విషాదమును మానుడు. సుమంత్ర ఆయన విషాదం భయాన్ని విషాదాన్ని మానేయండి. మీరు జ్ఞానులు పరమార్థాన్ని తెలిసినటువంటి వాడు. విధాత ప్రతికూలుడని తెలుసుకొని ధైర్యమును పోను. విధాత మనకి ప్రతికూలంగా ఉన్నాడు, అది తెలుసుకొని మీరు ధైర్యంగా మృదు మధురంగా పెక్కు కథలను వినిపించి ఓదార్చి గుహుడు ఎండకేలకు అది మృదు మధురంగా పెక్కు కథలు వినిపించాడు. ఆయన ఎవరు బాధపడలేదండి, అవన్నీ వినిపించాడు. చెప్పు దానికి ఆయన రథానికి వెళ్ళండి, మీకోసం అక్కడ రాజుగారు ప్రతీక్షిస్తుంది, వెళ్ళండి ఆయన వెళ్ళండి అని చెప్పారు. కానీ మంత్రి శోక విహలుడగుడచే విధమును నడపలేకపోయాడు. అది శోకాలతో నిండిపోవడం వల్ల అతను గుర్రాన్ని నడపలేకపోయాడు, నడవట్ల. శ్రీరాముని విరహము వలన అతని మనసు మికిలి బాధపడుచున్నది. శ్రీరాముని విరహంతో ఆ సుమంతుడి మనసు చాలా బాధపడుతుంది. రామ వియోగ దుఃఖమున గుర్రములు మార్గములు సరిగా నడవచాలి. రామ వియోగ దుఃఖంతో అయోధ్య అంటే ఉత్తరం వైపుకి వెళ్ళాల్సింది, దక్షిణం వైపుకి వెళ్తుంది. అదేంటి భక్తి అంటే. దాకా మనం భక్తి అంటే ఏంటంటే ఆయన కోసం ఏడిచిన ఏడుకుంటే ఆయన మనకు వస్తాడండి, వస్తాడు. మనం ఆయన కోసం ఏడవట్ల, మన కోసం మనం ఏడుస్తాం. అందుకే రాడు, మన కోసం మనం ఏడ్చినంత ఆయన రాడు. వాటి అడుగులు తడబడుతున్నాయి. లాగుటకు అలవాటు లేని అడవి జంతువులు తెచ్చి రథమును కట్టి, అది ఇప్పుడు గుర్రాన్ని నడిపాయి, అవి నడుతాయి. అసలు రథాన్ని నడపడానికి అలవాటు లేని ఒక అడవి జంతువులు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎలుగుబంటు కట్టారు.
ఆ రథానికి వెళ్తే దానికి అలవాటు లేదు దానికి, అది ఎలా వెళ్తాయి? ఇది ఎలుగు బండి కానీ జురాఫీ కట్టారు, అవి నడుపుతాంటారా? ఎందుకంటే దానికి అలవాటు లేదు. అలవాటు ఉన్న దానికి వేసేస్తుంది. ఈ గుర్రాలు కూడా అలాగే ఉన్నాయి. అసలు వాటికి ఎప్పుడు ఈ రథము లాగడం అలవాటు లేనట్టుగా, ఒకటి ముందరికి వెళ్తే ఒకటి ఆగిపోతుంది, ఒకటి ఎలా అసలు వెళ్ళలేకపోతుంది, ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు వెళ్తుంది, ఆగిపోతున్నాయి, అలా అన్నమాట. అవి తట్టుకొని కింద పడుచుండేది. అది చూసారా, అవి తట్టుకొని కింద పడిపోతున్నాయి. పదే పదే మేఘానికి గుర్రం ఎప్పుడు ఉంది అక్కడ చిన్న రాయి ఉంది అనుకో, రాయికి తట్టుకుని కింద పడిపోతుంది. పదే పదే వెనుతిరిగి చూచుచుండెను. అది పది మళ్ళీ ఈ సుమంతుడు ఏమన్నా కొంచెం వెనక్కి తిప్పుతాడేమో, అవి మళ్ళీ ఇట్లా ముందరకు తిరుగుతాయి, ఇట్లా వెనక్కి తిరుగుతాయి. ఇందుకోసం మన రామచరిత మానస్ చూడాలండి. భక్తుడి వేదన చూపిస్తున్నారు ఆయన, చూసారా? ఇది వింటుండగా కొన్ని క్షణాలైనా మనం కూడా వేదన పడ్డాము, రాముడు మనల్ని చూస్తాడు. కొన్ని క్షణాలు మనం ఆ వేదన పడ్డాం అనుకోండి, ఆ గుర్రమ స్థితిలోకి మీరు వెళ్ళండి. ఆ రాముడు లేకండి నాళ్ళు రాముడిని మోసే, ఇప్పుడు రాముడు లేకుండా వెళ్ళిపోతున్నాడు. అయ్యో 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 అయిపోయింది, రాముడు మిమ్మల్ని చూసేస్తాడు. రామ వియోగము చేయాలి మిక్కి దుఃఖపడుచున్నాడు. రామ వియోగంతో చాలా దుఃఖపడుతున్నాయి. ఎవరైనా సీతారామ లక్ష్మణుల నామములను ఉచ్చరించినచో అవి వారి వైపు తిరిగి ఎవరైనా సీతా శ్రీరామ జయ రామ సీతారామ అన్నంగాను వాళ్ళ వైపు చూసి తగిలిస్తున్నాయి. అమ్మా మన రాముడి పేరు తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మనం ఇంకో చోటుకి వెళ్ళామనుకోండి, మన వాళ్ళు కనిపిస్తే ఏమిటో మనకు ఆనందంగా ఉంటుంది. మనకి తెలియవాడే పడేది. వాటి విరహ వ్యాకుల స్థితి మణిరహిత సర్పం వలె నుండి, అది వాటి విరహ వ్యాకుల స్థితి ఎలా ఉంటే మనులు లేని సర్పములాగా. భయవు నిషాదు విషాద బస, భయవు నిషాదు विषाद बस देखत सचिव तुरंग बोली सुसेवक चारि तब दिए सारथि संग మంత్రిని గుర్రములను కాంచి నిషాదరాజు కూడా విషాదమునకు లోనయ్యాడు. అది ఆ మంత్రి ఆ గుర్రాలను చూసి ఆ నిషాదరాజు కూడా విషాదానికి లోనయ్యి అతడు తనకు విశ్వాసపాత్రుని నలుగురు సేవకులను సుమంతునితో పంపాడు. తనకు విశ్వాసం నలుగురు సేవకులనైనా ఈ సుమంతుడు అయోధ్య వరకు వెళ్తాడో లేదో నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే ఈయన మార్గమధ్యంలోనే ఆగిపోవచ్చు, లేదా ఇంకేదైనా జరగచ్చు. మీరు ఆయన తోడుగా వెళ్ళండి, అయోధ్యలో ఆయన దింపిరి అని ఆయనకి విశ్వాసపాత్రులైనటువంటి నలుగురిని ఆయనతో పాటు తోడుగా పంపించి, అంటే ఎవరన్నా కొంచెం దుఃఖంలో ఉన్నారనుకోండి, వాళ్ళని ఒక్కరిని మనం వదిలిపెట్టాలి. गुह सारथि विरह पहुंचाई विरह विषाद बरही नहीं जाई बरही नहीं जाई चले अवधि ले रदहि निषादा कोई चनहि जन मगन विषाद सोच सुमंत्रा विकल दुख दीना दिग जीवन रघुवीर विहीन रहीना अंतहु अधम शरीर जसुना लहु विचरतु रघुवीर भये अजस अकुच बाजन प्राण कवन हेतु नहीं करत पयाना अहहा मंदा मनु अवसर चूका अजहु ना हृदय होत दुई टूका मीजी हाथ सिरु दुनि पचिताई मनः कृपना धन राशि गवाई बिरता बाधी परबीरु कहाई चलेव समरा जनु सुबट पराई సుమంత్రునకు తోడుగా కొంత దూరం వెళ్లి పిమ్మట ఆయన వీడుకొని నిషాదరాజైన గుహుడు తన ఇంటికి బయలుదేరాడు. ఆయనకు తోడుగా కొంత దూరం వెళ్ళాడు, ఆయన సాగనం చివరికి కూడా మళ్ళీ తిరిగి తన ఆ శృంగి వేలపురానికి వచ్చేసాడు. అతని విరహమును దుఃఖమును వర్ణించుటకు మాటలు చాలా. ఆ నిషాదరాజు కూడా ఊరికే ఆయనకి ఏదో చెప్తున్నాడు కానీ ఈయన దుఃఖాన్ని ఆయన దుఃఖాన్ని వర్ణించడానికి ఎవరు. ఇది మనకి వాల్మీకి రామాయణంలో లేదు. కానీ ఈయన భక్తుడండి, భక్తుడిని ఎవరిని వదలట్లా. ఆయన మీరు చూసారు లేదు,
గుర్రాలతో సహా. నలుగురు నిషాదులను మంత్రి వెంట అయోధ్యకు పోవచ్చుంది. అది నలుగురు నిషాదులు మాత్రం ఈ మంత్రి వెంట వెళ్తున్నారు. దీనావస్థకు లోనైన సుమంత్రుని గుర్రములు చూచి వారు అనుక్షణము శోకమగ్రులకు చూడాలి. ఆ నిషాదులు కూడా నిజంగా నిషాదులు అంటే వాళ్ళ ఆటవికులు కండి, వాళ్ళకి పెద్ద ఈ దయలి జాలి దయ. కానీ ఈ గుర్రాలు ఈ సుమంతుడి దుఃఖాన్ని వాళ్ళు కూడా దుఃఖానికి లోనవుతున్నారు. వ్యాకులుడైన సుమంత్రుడు ఇట్లా ఆలోచించాడు. అది ఆ వ్యాకులుడైన సుమంత్రుడు ఏమని ఆలోచిస్తున్నారంటే, శ్రీరఘు వీరుడు లేకుండా నా జీవితము వ్యర్థము. రాముడు లేకుండా అయోధ్యకి నేను వెళ్తాను. నా జీవితం నా జీవితము జీవనము ఈ తుచ్చ శరీరము ఏ విధముగాను శాశ్వతము కాదు. ఈ తుచ్చ శరీరం ఎప్పుడో ఒకప్పుడు పడిపోవలసిందే, అగో శాశ్వతం కాదు కదా. శ్రీరాముడు వనములకు వెళ్ళినంతనే ఈ శరీరం నశించి ఉన్నచో కీర్తి అయినను దక్కింది. అది కనీసం శ్రీరాముడు వనములకు వెళ్ళంగానే ఈ శరీరం పడిపోయింది అనుకో, ఆహా రామ వియోగం తట్టుకోలేక మనిషి తోటరాయి ఇలా చనిపోయాడు అని కీర్తి అనేది దక్కేది, పడిపోలేదే. ఒకసారి ఎలా జరుగుతుందంటే వాళ్ళ వియోగాన్ని తట్టుకోలేక వీళ్ళు పడిపోతారు. నా ప్రాణములు అపయశమునకును పాపములకును బాండములైనను. అది నా ప్రాణములు సరే అపయశమునకు అపయశము అంటే యశము, యశమునకు వ్యతిరేకం అపయశం. అపయశమునకు పాపమునకు కేరపట్ల అయిపోయింది నా అంటే యశస్సు అంటే కీర్తి, కీర్తి కాకపోతే అపకీర్తి అనమాట. కాబట్టి అయితే ఇప్పుడు ఈ అపయశం మీద మీకు నేను పెద్ద గ్రామర్ ఇక్కడ చెప్తాను, కానీ దీన్ని యశము అయశము అని అంటారు కొంతమంది. కొంతమంది అపయశం అంటారు, ఎందుకంటే అప అన్న అనేటువంటి ప్రిఫిక్స్లు కలిపితే మనకి ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడు కీర్తి అపకీర్తి తెలుసునా, ఈ ఆ కలపండి మీరు కొన్నిటికి, దాన్ని వ్యతిరేక అర్థం వస్తుంది. ఇప్పుడు చూడండి మన గుణము, దానికి ఏమంటే సుగుణం, వి కూడా కాదు విగుణం, అగుణం అంటే గుణము లేదు. కాబట్టి ఇక్కడ ఈ అయేషము అని కొంతమంది అంటారు, లేదా అపయేషము అని అంటారు. కీర్తికి మాత్రం అపకీర్తి, అప అనేటువంటిది వ్యతిరేక అర్థాన్ని. కాబట్టి అపయేషము ప్లస్ ఇంకోటి ఏంటి, పాపములు. కేరపట్రస్ అయిపోయింది నా ప్రాణాలు. ఇవి ఈ దేహమును ఎలా వదిలిపోలేక ఈ ప్రాణం నా ఈ దేహాన్ని వదిలి ఎందుకు వెళ్ళలేకపోతుంది ఇంత జరిగిన తర్వాత కూడా. ఓ మూఢ మనసా, అది మంచి అవకాశాన్ని కోల్పోయేవి పిచ్చి మనసా. ఇప్పటికీ నా హృదయం ఎలా ముక్కలు ముక్కలు కాలేదు. ఇప్పటికి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా శ్రీరాముడు లేడు, సీత లేదు, రాలక్ష్మణుడు లేడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా కూడా నా హృదయం ముక్కలు ముక్కలు ఎందుకు కావట్లేదు. చేతులు నలుపుకొనుచు తల బాధకొనుచు తన ధనమును కోల్పోయిన లోభి అతడు ఆ చేతులు ఇట్లా నలుపుకుంటున్నాడు, ఇట్లా ఇట్లా కొట్టుకుంటున్నాడు. ధనమును కోల్పోయిన ఒక లోభిలాగా చూడండి, వాడు పోతుంది, పోయిన సొమ్ము పోగా వీడికి ఏడుస్తూ ఉంటాడు. సేపు ఏడిస్తే మొదలు వస్తుంది. ఆ ఏడ్చే లోభిలాగా వాడు అలాగే. తర్వాత ఉత్తమ వీరుడు అనిపించుకున్నవాడు వీరవేషములో తలపాగ చుట్టి విజయాభిమానంతో రణరంగములకు పోయి మూలధనమును కూడా కోల్పోయి పారి వచ్చిన వారి వలె అతడు ఇంటి ముక్కును పట్టే. అది ఎలా మంచి ఉత్తమ వీరుడు అనిపించుకున్నవాడు వీరవేషముతో, మంచి వీరవేషంతో తలపాగ చుట్టి విజయాభిమానముతో తలపాగ చుట్టుకుని ఎలా ఉత్తమ వీరుడు మంచి వీరుని వేషంతో తలపాగ చుట్టుకుని రణరంగములకు పోయి విజయాభిమానముతో రణరంగానికి వెళ్ళాడు, విజయాభిమానం. కానీ వీడేం చేశాడు, మూలధనాన్ని కూడా చివరికి పారిపోయి వచ్చాడు. అట్లా ఉంది. మీరు మనం విరాట పర్వంలో చూసుకున్నాం, ఆ ఉత్తరుడు పారిపోతే బృహన్ అంటాడు, ఏమిటా నువ్వు ఇలా వెళ్ళిపోతానంటావు, ఇది నీకు అలా వెళ్ళచ్చా అని. నువ్వు వీరే వెళ్ళావు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో తేలిపోవాలి
విజయమో వీర స్వర్గమో, అంతేగాని వెనక్కి రాకూడదు. వెనక్కి వచ్చామనుకో నీకు అపకీర్తి ఉంటుంది. దుర్యోధనుడు కూడా మీకు గుర్తుందో లేదో చాలా సార్లు వాళ్ళ సైనికులు పారిపోతుంటే చెప్పాడు, ఒరే మీరు పారిపోయినంత మాత్రం మన ప్రాణాలు దక్కిస్తారా? వాగం. కాబట్టి చనిపోతూ యుద్ధం చేస్తూ చనిపోదాం రండి రండి అని దుర్యోధనుడు 2-3 సార్లు వాళ్ళ సైనికులకి బాగా మోటివేషన్ చేస్తాడట. మనం విన్నాం. మరి మీరు భారతం మరి ఎంతవరకు విన్నారో నాకు తెలియదు. చక్కగా యూట్యూబ్లో ఉంది, మళ్ళీ 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 పెట్టుకుని కూడా వినే అవకాశాన్ని మనకి చిరంజీవి మోత్గల్లి మీకు ఇచ్చాడు. మీరు అనొచ్చు, ఒరే ఒకసారి వినడానికే మాకు మెంటలెక్కిందిరా బాబు, రెండోసారి కూడా ఎవడంటాడు మా మహిమ కంటోంది మహాదేవ్ గారు, నాయన ఒకసారికే మాకు మహాదేవ్ అనిపించింది, మీకు రెండోసారి కూడా నీకు ఆ కోరిక కూడా ఉందిరా నాయన అంటోంది మా మహిమ. చెప్ప విప్ర వివేకి వేదవిద్ సమ్మత సాధు సుజాతి జిమి దోకే మదపాన కర సచివ సోచ్ తెహి బాతి. ఒక వివేకవంతుడు, ఒక మంచి వివేకవంతుడు, వేదవిదుడు, వేదములు బాగా తెలిసిన సదాచార నిరతుడు, సదాచారం బాగా బ్రాహ్మణుడు, ఒక ఉత్తమ బ్రాహ్మణుడు. ప్రమాదవశమున సురాపానము అది చేసి ప్రమాదవశమున పాపం చూసారా, సురాపానము చేసి పశ్చాత్తాప్తుడగుచున్న వాని వలె సుమంత్రుడు శోకించుచు బాధపడుచున్నాడు. అదేదో నీళ్ళు అనుకుని తాగించాడు. ఆ తర్వాత తెలివి వచ్చింది, అరే ఎంత పని చెప్పా అని బాధపడుతున్న ఒక బ్రాహ్మణులాగా ఉన్నట్టు సుమంతుడు. ఇవి ఆ భాష మనకి తెలియకపోవడం వల్ల తెలియదు, కానీ ఇవి తెలుగులో ఉంచుకుని మనం ఉంచుకోవాలండి కొటేషన్స్. రా చౌబాయ్ జిమికులీన సాధు సయాని పతి దేవత కరమ మనభాని రహై కరమ పస పరిహరి నాహు సచివ హృదయ తిమి దారుణ దాహు లోచన సజల్ దీటి బైతోలి సునైనా శ్రవణ వికలమతి బోరి సూకహి అధర లాకి ముహలాటి జీవు నా జాయి ఉర అవధి కపాటి వివరణ భయవు నా జాయి నిహారి మానసి మనహు పితా మహతారి హాని గలాని విపుల మన వ్యాపి జమపుర పంత సోచ జిమి పాపి వచన ఆవా హృదయ పచితాయి అవధ కాహ మై దేఖబు జాయి రామ రహిత రद देखई जोई सकुचहि मोहि विलोकत सोई చతురాలు కులీనయైన సాధ్వి. చూడండి, చతురు అంటే మంచి తెలివిగా కులీన అయినటువంటి ఒక సాధ్వి. మనోవాక్కాయ కర్మలచే అతిని దైవముగా భారతించే ఒక స్త్రీ విధివశమున తన భర్తకు దూరమైనచో ఎట్లు అది విధివశంతో తన భర్తకి దూరమైందనుకో ఆవిడ ఎంత బాధపడుతుందో ఆ విధంగా నేత్రములు అశ్రుపూరితములు కళ్ళు దృష్టి కళ్ళు సరిగా చెవులకు ఏమీ వినపట్లేదు. వ్యాకులితమైనటువంటి బుద్ధి నిలకడ లేకుండా ఉండేది. పెదవులు ఎండిపోయాయి, నోరు పిచ్చకట్టుకొని అయినను అతి ప్రాణములు మాత్రం పోకుండే. ఇంత జరుగుతుంది కానీ ప్రాణములు మాత్రం పోవట్లేదు. ఒకప్పుడు నిజంగా ప్రాణం పోవడం ఒక వరం. అంటే కవి అంటాడు, మార్టాలిటీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ టు ది మ్యాన్. కరెక్ట్, ఇదే మాట ఒక అవసరానికి పొద్దున్న చెప్పాను. మార్టాలిటీ ఇస్ ఎ గిఫ్ట్
అదేంటండి అని మీరు కొంతమందిని చూడండి, మీకు తెలుస్తుంది. వాళ్ళు పడే అవస్థను చూస్తే వాళ్ళు పోతే బాగుంది, కానీ అది మన చేతుల్లో లేదు కదా. ఏలనన 14 అందుకే సంవత్సరాల ఈ వనవాసం అనంతరం మెడిసిన్ లో కూడా ఒక ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్ అని ఉంటుంది. మెర్సీ కిల్లింగ్ అంటే దయతో చంపడం అన్నమాట. వాడు బతకడు, ప్రతిగా భయపడుతున్నాడు, చావడు. అని మెర్సీ కిల్లింగ్ అని వీళ్ళు డాక్టర్లు చేస్తారు, వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. వాళ్ళు మెర్సీ కిల్లింగ్ అంటే చాలా రేర్ కేసెస్ లో వాడతారు. నో హోప్, వాడు బతకడు, కానీ ఎంతసేపటికి రావట్లేదు వాడు, ఎన్నాళ్ళకి ఎంతసేపటి కాదు. అప్పుడు దెన్ దే విల్ గో ఫర్ దిస్ ట్రీట్మెంట్. వాళ్ళు పర్మిషన్ తీసుకుని మెర్సీ కిల్లింగ్ వైపు వెళ్తారు. చెప్పం. ఏలనన 14 సంవత్సరముల వనవాసం అనంతరం శ్రీరాముడు తిరిగి వచ్చిన ఆశ అతని హృదయంలో మిగిలి మరి ఇంత జరుగుతున్నా ఆయన ఎందుకు చనిపోవట్లేదండి? రాముడు మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత వస్తాడు కదా, మరి రాముడిని చూడొద్దు? ఆ రాముడిని చూడాలనే ఆశ ఆయన్ని బతికిస్తుంది. ఆశ అనేది కవాటమే అతని ప్రాణములను నిలిపాడు. అది కవాటము అంటే అతని ప్రాణాలను నిలిపింది అదొకటే. అది సుమంత్రుని ముఖము చూచుటకు వీలునినంతగా వివర్ణమై ఉండేది. ఆయన ముఖం ఎంత అంటే వివర్ణం అంటే అసలు రంగు లేకుండా ఉంది, పారిపోయిందంటే అంతగా పారిపోయింది సుమంత్రుడు. పశ్చాత్తాపమునకు లోనైన మాతృ పితృ హంతకుని వలె ఆయన హృదయం ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ఆయన మనసు పశ్చాత్తాపం. ఒకడు ఏదో క్షణికమైనటువంటి అసలు తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశారు. ఆ తర్వాత పశ్చాత్తాపడిన సుమంత్రుడిలాగా, సుమంత్రుడికి ఎన్ని ఉపమానాలు చెప్పాడు చూడండి. అది మహాపాపి యమపురికి పోవచ్చు దారిలో ఆలోచించుతున్నట్లు ఆయన ఎలా ఉంటే మహాపాపి యమపురికి వెళ్తున్నాడు. అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో నేను అప్పుడు ఆ పని చేయకన్నా ఉండాల్సింది, ఇప్పుడు ఈ పని చేయకన్నా ఉండాల్సింది అని ఆలోచిస్తున్నాడు. శ్రీరాముని వియోగం అంటే ఇప్పుడు ఆయనకి అయోధ్య ఎలా ఉన్నాడు? యమపురి లాగా ఉంది. అతని నోట మాట రాకుండా, అతని నోట మాట రావట్లేదు. అయోధ్యకు వెళ్ళి నేను చూడవలసినది ఏమి? శ్రీరాముడు అయోధ్యకు వెళ్తాను, రథము చూచి ఎవరు నా ముఖమునే చూడరు. అయోధ్యముకు వెళ్ళాను, నేను ఎవరిని చూడాలి? నన్ను ఎవరు చూస్తారు? అయ్యి మా సుమంత్రుడు వచ్చాడు, సుమంత్రుడు వచ్చాడు, అందరూ బయటకు వస్తారు, చూస్తారు. అందులో రాముడు చెయ్యి. రాముడిని తీసుకెళ్లి రాముడిని అడవుల్లో వదిలిపెట్టి వచ్చిన పాప అని వీడి మొహం చూడకూడదని అందరూ మొహం తిప్పేసుకుంటారు. నా మొహం ఎవరు చూస్తారు? दाई पूछहि दाये पूछहि मोहि जब विकल नगर नर नारी उतर देव मई सबहि तब हृदय वज्र बैठारी. నగరంలోని వికలురైన ప్రజలు పరిగెత్తుకొచ్చి వచ్చి అడిగినప్పుడు నేను నా గుండెను రాయి చేసుకొని వారిని సమాధాన పరచవలెను. అది నకలు వికలైనటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా రాముడే నా గుండెని రాయి చేసుకుని చెప్పాలి నాయన, నేను చెప్పాను కానీ ఆయన వెళ్ళిపోయారా నాయన అని చెప్పాలి. पूछहि दीन दुखित सब माता कह पुकाहा मैं तिन्हि विदाता पूछहि जबहि लखन महतारी कहु कवन सदेश सुखारी राम जननी जब आहहि दाई सुमिरि बच्चू जिमि देनु लवाई पूछत उतरु देव मैं तेहि ये बनु रामा लखन वैदेही जोई पूछहि तेहि उतर देवा जाय अवध
जाए अवध अब यहो सुख अब लेबा यही सुख लेबा पूछहि जबहि पूछहि जबहि राव दुख दीना राव दुख देना जीवन जासु जीवन रघुनाथ जास अधीना रघुनाथ अधीना देह उतरु देह उतर कौन मुहुलाई कौत मुहुलाई कौन मुहुलाई कौन मुहुलाई आयव कुशला आयु कुशल कुंवर पहुँचाई कुंवर पहुँचाई सुनत लखन सिया सुनत लखन सिया राम सदेशु राम सदेशु तृण जिमि तृणजिम तनु परिहरि नरेशु तनुजम పరిహరి పరిహరి నరేషు నరేషు ఓ విధాత దీన వదనలై దుఃఖితులైన తల్లులు అడిగినప్పుడు నేనేమి అది చెప్పవాలి ఓ విధాత దీన బదులైన తల్లులు నాయన రాముడిని ఏం చేశావయ్యా అంటే నేనేం చెప్పాలి. లక్ష్మణుని తల్లి నన్ను అడిగినచో ఆమెకి ఏ అది సందేశం లక్ష్మణుడు తల్లి అర్థం సుమిత్ర తెలుపవలెను? వచ్చి ఏ నాయన మా లక్ష్మణుడు ఏడి అంటే నేను ఏం చెప్పాలి. అప్పుడే ప్రసవించిన గోవు తన దూడను గూర్చి ఆలోచించు పరిగెత్తున్నట్లు కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని గూర్చి ఆలోచించు పరుగున వచ్చినచో అది నేనేం ఆమెకు చెప్పాలి. నా సమాధానమేమి? అది కౌసల్యాదేవి ఎలా ఉంది అప్పుడే ప్రసవించినటువంటి ఆ దూడ కోసం పరుగున వస్తుంది. అలా ఆ దూడ కోసం వచ్చినటువంటి కౌశల్యదేవి వచ్చి ఏనాయనా మా రాముడిని ఏం చేశాడు అంటే నేనేం చెప్పాలి. శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వనములకేగిరి అని మాత్రమే చెప్పవలసి అది వచ్చింది. నేనేం చెప్పాలి వీళ్ళందరూ కూడా నాయన శ్రీరాముడు రామలక్ష్మణుడు సీతాదేవి వనములకు వెళ్ళిపోయారు నాయన నేను వాళ్ళని కలిగించి వచ్చానని మాత్రమే చెప్పాలి. ఎవరు అడిగినను ఈ సమాధానాన్ని అంటే ఎవరు అడిగినా ఎవరు ఎంత దీనంగా అడిగినా నేను ఈ సమాధానం తప్ప నా దగ్గర ఇంకో సమాధానం ఏముంది చెప్పడానికి. అయ్యో అయోధ్యకు వెళ్ళి నేను పొందేది సుఖము ఇది. అది అయోధ్యకి వెళ్ళి పొందే సుఖం ఇది. శోక విహ్వలుడైన దశరథ మహారాజు తన పంచ ప్రాణములను శ్రీరాముడి పైన నిలుపుకొని అది శోకంలో మునిగిపోయినటువంటి ఆ దశరథుడు ఆయన పంచ ప్రాణాలు శ్రీరాముడు పెద్దపడు ఆయన నెలంగానే అడుగుతాడు. ఏ ముఖం పెట్టుకొని సమాధానం అది ఏ మొహంతో చెప్పాలి ఆయన. రాజకుమారులను అడవులలో భద్రముగా వదిలి వచ్చినానని సీతారామ లక్ష్మణ గురించి రాజకుమారుల్ని భద్రంగా అడవిలో అడవిలో వదలడం భద్రంగా ఎందుకు అంటే వ్యంగ్యంగా. సీతాదేవి పరమ సుకుమారి ఆవిడ్ని కూడా అడవిలో వదిలేశారని చెప్పాలి అని సీతారామ లక్ష్మణ గురించి నేను అనుచుండగానే ఆ దశరథ మహారాజు గారి ప్రాణములు ఇలా నేను అనుకున్నాగానే ఆకాశంలో కలిసిపోవును. ఆయన మహారాజు యొక్క ప్రాణములు అనంతాకాశంలో కలిసిపోతాయి. ఆయన తట్టుకోలేడు. ఆయనకి ఇంకా ఏదో ఒక కోరిక ఉంది, నేను తీసుకొస్తాను. ఇంతమందిని కష్టపెట్టి నేను బతికి బాగుకునేది అదే నేను ఒక్కడిని పోలేదనుకో. ఒకసారి ఈయన తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు కరెక్ట్ గా. ఇది హనుమంతుడు అనుకుంటాడు, ఇది వాల్మీకి రామాయణంలో సుందరకాండ. ఈయన కొంచెం ఇక్కడ సుమంతుడు చెప్పాడు. హనుమంతుడు సుందరకాండలో నేను వెళ్ళాను, వెళ్ళి ఏం చెప్పాలి, లక్ష్మణుడు కనబడినమ్మా నాకు సీతమ్మ కనపడలేదు అనగానే రాముడు ఏమవుతాడు, ఆయన ఉండదు. రాముడు లేకపోతే ఏమైపోతాడు, లక్ష్మణుడు. వీళ్ళిద్దరికి ఇచ్చిన మాట తప్పలేదు. సుగ్రీవుడు వెళ్ళిపోతాడు. సుగ్రీవుడు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, తార వెళ్ళిపోతాడు. తర్వాత అంగదుడు వెళ్ళిపోతాడు. ఇన్ని వార్తలు తెలిసినటువంటి భరత శత్రుఘ్నుడు వాళ్ళు వెళ్ళిపోతారు. కౌశల్య వెళ్ళిపోతారు. ఇంతమంది వెళ్ళిపోతారు. అదే నేను ఒక్కడిని వెళ్ళలేదనుకో, తిరిగి హనుమంతుడు తిరిగి వెళ్ళలేదు. ఓహో ఆయన ఇంకా వెతుకుతున్నాడనే దూరంలోనే ఉంటారు కదా. అప్పుడు హనుమంతుడు రాక కోసం ప్రతీక్షిస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి నేను వెళ్ళి ఇంతమందిని చంపే బదులు నేను ఒక్కడిని పోతాను, ప్రాయోపవేశం చేస్తాను అనుకున్నాడు హనుమంతుడు. పైగా చిరంజీవి కదా. నేను ప్రాయోపవేశం అంటే ఏంటి, చనిపోయే వరకు ఊరికే అలా పడుకుని ఉంటాడు. అయాచితంగా చేయిలా పెట్టుకుంటాడు. అయాచితంగా ఏదైనా చేతిలో పడితే తింటాడు, లేకపోతే తింటాడు అని ప్రాయోపవేశం అంటే. అది చేద్దామని నిర్ణయించుకున్నాను నేను. కరెక్ట్గా ఇప్పుడు సుమంతుడు లేదనుకో, నేను ఒక్కడిని వెళ్ళో ఇంతమందికి బాధపడతాడు. అదే నేను అసలు వెళ్ళలేదు. సుమంతుడు ఇంకా వాళ్ళని కన్విన్సింగ్ చేస్తూనే ఉన్నట్టున్నాడు. అందుకే సుమంతుడు కూడా రాలేదని అనుకోవచ్చు. హృదవున బిదరహు పంకజిమి విచరత ప్రీతము నీరు జానతు హౌమెహి తీన్హ బిది యహు జాతన
శరీరం. శరీరం. నీరు లేక ఎండిపోయిన నేల నెర్రలతో నీరు లేక ఎండిపోయినటువంటి నేల నెర్రలతో నెర్ర అంటే ఇట్లా పీటులు వారినట్టు ప్రియతముడైన శ్రీరాముని ప్రియతమునైన శ్రీరాముని ఆ శరీరము బద్దలైపో కానీ అట్లు కాలేదు. ప్రాణములు పోలేదు. నా ప్రాణాలు జీవులకు మరణానంతరం ప్రాప్తించు యాతన జీవులముకు మరణానంతరం ప్రవహించేటువంటి యాతన ఏదైతే ఇప్పుడే ఇచ్చినాడని అనిపించుచున్నది. నాకు ఎప్పుడో జీవులకు శరీరం అయిపోయింది ఆ బాధ ఇచ్చేసి అనుకున్నాడు ఆయన. మహాదేవ్ చెప్పండి. టైం ఎంత అయిపోయింది? 8:14. ధూమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ప్రా నైవేద్యం ఓం భూర్భువస్వ సర్వచైతన్య హనుమత్ సీతాలక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రదూనాంబాహస్తీశ్వర స్వామినే నమో. రుక్మిణ్యాద్యష్ట భార్యా సమేత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. అమృతో భాగవతి. ఓం ప్రాణాయ స్వాహా, ఉదానాయ స్వాహం, సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్యే దేవాని తాంబూలం గార్భాంబూల జరుణానంతరం శుద్ధాజమని నిరాజనం చూపించాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పవయే నమః. జయాయ రుద్రాయ నీలకంఠాయ అమృతేంద్రాయ మహా నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుతా వేదనచే నిజ తపక్కుతుపవేళగనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే. ఆదరమప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం విజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. పుత్రులు సంతు పుత్రులు సంతు పౌత్రునాథనాథందరూ జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం శివ పరివారం రక్షంతు. సర్వే జనాం రక్షంతు. ధర్మబద్ధ సిద్ధిరస్తు. కరోనా నివారణస్తు. ధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ. మహాదేవ్ మాస్టర్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ శాస్త్రి గారు.
మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్యూబ్, నువ్వు ఒకసారి ఫోన్ చేయాలి కేక్యూబ్. అయిపోయిన తర్వాత మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 మూర్తి గారు. మహాదేవ్ గురు గారు. అది ఆఫ్ చేస్తా. చేస్తా.